ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల బస్సు యాత్ర కడప జిల్లాలో హీట్ పుట్టేస్తోంది. ఈ రోజు మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు వైఎస్ షర్మిల. హత్య రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు షర్మిల కామెంట్స్ కు వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా వైఎస్ షర్మిల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మొత్తం మీద షర్మిల కడప టూర్ ఇటు కాంగ్రెస్ అటు వైసీపీ మధ్య మాటల తూటాలు పేల్చుతోంది. దీంతో కడప రాజకీయాలు కాకరేపుతున్నాయి. కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారో, మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్ర పర్యటన చేసినప్పుడు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మరి ఈ జిల్లా ప్రజలు ఏ విధంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, వైఎస్ షర్మిల ప్రచారం ఎలా జరుగుతోంది? పూర్తిగా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా టీడీపీ కంటే కూడా వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారినట్లు కనిపిస్తోంది. షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? నందు, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంపీగా తానే పోటీలోకి దిగడము, ఆ తర్వాత కడప పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ తన న్యాయయాత్ర కూడా ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా జోష్ పెంచింది, చాలా స్పీడ్గా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే 3 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ముగించుకొని ఈరోజు 4వ నియోజకవర్గమైనటువంటి మైదుకూరు ప్రాంతంలో తన బస్సు న్యాయయాత్ర కూడా కొనసాగుతోంది. దాదాపు 5 రోజుల నుంచి కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాయయాత్ర ద్వారా ఇటు రాజకీయంగా చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ వర్సెస్ కాంగ్రెస్, అంటే ఇటు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల ఇద్దరు కూడా ఎంపీకి బరిలో నిలవడంతో ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేస్తున్నటువంటి మేనిఫెస్టో కావచ్చు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తను ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతుందనే అంశాలు చెప్పడంతో పాటు మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా వివేక హత్య కేసు మీదనే తిరుగుతుందనే చెప్పవచ్చు. ఇటు విపక్షాలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరూ కూడా వివేక కేసునే మరోసారి తెర మీదకి తేవడము, దాని మీదనే ప్రతి ఒక్క చోట నిత్యం చర్చకు దారితీసే విధంగా ఉన్నాయి. దాంతోపాటు అన్నదమ్ములు ఇద్దరి మీద, ఇటు అవినాష్ రెడ్డి అలాగే సీఎం జగన్ మీద అక్క చెల్లెళ్ళు సునీతారెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరు కూడా విమర్శనాస్త్రాలు గురిపిస్తా ఉన్నారు. దీనికి గట్టిగా కౌంటర్ ఇస్తూ వైసీపీ నేతలు కూడా ఇటు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అలాగే కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా షర్మిల వ్యాఖ్యలపైన తీవ్రంగా ఖండించారు, గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు. నిన్న మనం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైఎస్ షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ గా అభివర్ణిస్తూ
ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని కూడా గట్టిగా స్పందించింది వైఎస్ షర్మిల. తాను పెయిడ్ ఆర్టిస్టా, అధికార మదం ఎక్కి ఇలా మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి బిడ్డను మాట్లాడే మాటలు ఇవేనా, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడతారా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంటే వైఎస్ షర్మిల కడపలో చేస్తున్నటువంటి న్యాయయాత్ర ద్వారా ఇటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను సనాయత్తం చేయడంతో పాటు వివేక హత్య కేసును మరోసారి తెర మీదకి తేవడము, దాన్నే అస్త్రంగా సునీతారెడ్డి ఆయుధంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకున్న తర్వాత వివేక వర్ధంతి సందర్భంగా చెప్పినటువంటి షర్మిల మాటలకు ఊతమిస్తూ ఈరోజు ప్రతి సభలో కూడా వివేక హత్యనే టార్గెట్ చేయడంతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నానని చెప్పి వైఎస్ షర్మిల చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి చర్చ జరగడానికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో వివేక హత్య కేసు అడ్డు పెట్టుకుని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాడు. మరోసారి అవకాశం ఇవ్వద్దు, అలాగే రాజశేఖర రెడ్డి నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ తన తమ్ముడు రాజకీయంగా జరిగినటువంటి హత్యకు ఈ రోజు వరకు కూడా సీఎం జగన్ న్యాయం చేయలేదు అన్న మాటలను అయితే పదే పదే చెప్పడంతో తీవ్ర దుమారంగా రేపుతా ఉన్నాయి. సునీతారెడ్డి కూడా షర్మిలతో పాటు యాత్రలో పాల్గొని తన తండ్రి హత్యకు న్యాయం జరగాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నారు. ఎంపీగా షర్మిలను గెలిపించాలని చెప్పి కోరుతున్నటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రెండు రాజకీయ పార్టీల్లో కూడా తీవ్ర అలజడి కొనసాగుతోంది. దాడికి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. రాజకీయ పరమైనటువంటి అంశాలను కంటిన్యూగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా స్పష్టంగా జరుగుతుందని చెప్పొచ్చు. నందు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.